హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ బుక్స్ గురించి అయితే చెప్తున్నా. మ్యాథ్స్ బుక్స్ గురించి నా గురించి కూడా చెప్తున్నా. చాలామందికి నాన్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ వాళ్ళకి కానీ చాలా డౌట్ ఏంటంటే మ్యాథ్స్లో ఇబ్బంది పడడం అయితే చాలామంది చెప్తున్నారు. కొన్ని మెసేజ్లు కూడా చేసిండ్రు. దానికి సపరేట్ చేద్దామని ఈరోజు వీళ్ళు తీసుకొని చేస్తున్నా. మనం ఫస్ట్ డిఎస్సికి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యేదైతే థర్డ్ నుంచి అప్ టు 10th వరకు అయితే మనకు డిఎస్సికి, మనకు టెట్కు థర్డ్ నుంచి 8th 9thలో కూడా ఒక్కొక్కసారి ఇస్తాడు. కాకపోతే మనం ప్రిపేర్ కావాల్సింది ఫస్ట్ థర్డ్ టు 10th వరకు అయితే ప్రిపేర్ కావాలి. నేను చెప్పే సజెషన్స్ నా అనుభవాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది ఫస్ట్ బుక్స్ ఏంటండి. బుక్స్ తర్వాతనే వేరే మెటీరియల్ అయినా వేరే పబ్లికేషన్స్ అయినా ఏదైనా తర్వాత ప్రిఫరెన్స్ అయితే వాటికి ఇవ్వండి. ఇవి ఎందుకంటే మనకి జీరో మైండ్ ఉన్నా వీటిని చదివిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్స్ మెయిన్ ఫస్ట్ మనకు మీరు థర్డ్ నుంచి కంపల్సరీ ఏమి తెలియకుంటే థర్డ్ నుంచి కంపల్సరీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు బేసిక్స్ మీద పట్టు ఉంటే ఆటోమేటిక్గా పై క్లాసెస్ 6th 7th 8th అవన్నీ ఈజీగా వస్తాయి. మనకు బేసిక్స్ మీదనే ఏం నాలెడ్జ్ లేకుంటే మాత్రం అవి చేయడం రాదు. అసలు మనకి ఒకసారి చూసి అర్థమైనా నెక్స్ట్ టైం మనం మర్చిపోతాం. కాబట్టి మనకు ఫస్ట్ బేసిక్స్ మీద అయితే పట్టు ఉండాలి. నా గురించి నేను చెప్పేది ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే. కానీ ఇష్టం ఉన్నంత మాత్రాన మీకు 30కి 30 డేస్లో అవుట్ ఆఫ్ అంటే ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తాయి. నాకైతే ఇష్టమే మ్యాథ్స్. నేను మధ్యలో కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. కానీ స్టార్ట్ చేసినాక నేను ఇంత డెవలప్ మ్యాథ్స్లో కనీసం 25, ఒక్కోసారి 25 అబోవ్ కూడా వచ్చినాయి. 25 రీసెంట్గా టెట్లో 23 వచ్చినాయి. ఎందుకు నాకు కూడా జీరో మైండ్. కనీసం నాకు ఒక ఎగ్జామ్లో త్రిభుజ వైశాల్యం సూత్రం కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్న. జీరో నుంచి మళ్ళీ నేను ఇక్కడి వరకు రావడం కారణం ఓన్లీ టెక్స్ట్ బుక్సే అని చెప్తా. టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత అవి మనం ఎట్లా స్క్రీన్ షార్ట్కట్లు ఎట్లా నేర్చుకోవాలని నేను మళ్ళీ వెరిఫై చేసి యూట్యూబ్లో కానీ పబ్లికేషన్స్ యూట్యూబ్ అన్నీ సెర్చ్ చేసి నేను ఎట్లా ప్రిపేర్ కావాలో ఎంత లెంతీగా తక్కువ మార్చుకోవాలనేది అయితే నేను ప్రిపేర్ అయినా. ఇది ఏంటంటే నా బుక్ లిస్ట్. ఇది నేను చెప్తున్నా ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నా. కూడా కొన్ని ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఏది గుర్తుంటుంది. ఫస్ట్ మనం జీరోతోటి నేను స్టార్ట్ చేసిన. జీరోతో స్టార్ట్ చేసి ఈరోజు నేను ఏ క్వశ్చన్ అయినా ఇస్తే ఆలోచన చేయగల కొంచెం మైండ్ అయితే నాకు వచ్చిందంటే కేవలం బుక్స్ మాత్రమే. నేను కూడా అదే సజెస్ట్ చేస్తున్నా. బుక్సే చదవండి ఫస్ట్. మెయిన్ మనకు ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ బుక్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇది మ్యాథ్స్కి సంబంధించిన 4th క్లాస్ పార్ట్ 2 నుంచి ఉంది నా దగ్గర. థర్డ్ క్లాస్ అయితే లేదు. కాకపోతే నేను థర్డ్ క్లాస్ చదవాలంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. మన బుక్స్ పీడిఎఫ్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ 4th పార్ట్ 2 ఉంది కదా, మనకి పార్ట్ 1 కూడా థర్డ్ 2 డౌన్లోడ్ చేసుకుని అవి చూసుకుంటా. లేనివి ఆడ చూసుకుంటే ఇంక ఇక్కడ నుంచి అన్నీ ఉన్నాయి. 8th క్లాస్ సంబంధించి పార్ట్ 2, ఇది పార్ట్ 1. అదేవిధంగా ఇది తెలంగాణకు సంబంధించినది. నెక్స్ట్ తెలంగాణ అయినా ఏపీ అయినా 2 మ్యాథ్స్ అవే లెక్కలు ఉంటాయి. అవే అంతా అదే, నో చేంజ్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇది 6th క్లాస్కి సంబంధించింది. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇది పార్ట్ 1, ఇంతకుముందు పార్ట్ 2. ఇది కూడా సేమ్ 7th క్లాస్కి సంబంధించినది. ఈ 2 బుక్స్ పార్ట్ 1 పార్ట్ 2. ఇది 8th క్లాసు పార్ట్ 1, అదేవిధంగా పార్ట్ 2. నెక్స్ట్ 9th క్లాసు, ఇది 9th క్లాస్కి సంబంధించింది పార్ట్ 1, ఇది పార్ట్ 2. నెక్స్ట్ ఇది 10th క్లాస్కి సంబంధించింది. అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు థర్డ్ నుంచి ఇవ్వండి. నా బుక్ లిస్ట్ అయితే మ్యాథ్స్ సంబంధించింది. ఇది నాకు థర్డ్ ఒకటి క్లాస్ లేదు, 4th క్లాస్ పార్ట్ 1 లేదు. అవి నేను డౌన్లోడ్ చేసుకున్నా. దాని నుంచి అయితే నేను ప్రిపేర్ అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు ఫస్ట్ థర్డ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేనేం చెప్తున్నా, ఒక నోట్బుక్ దీనికి సపరేట్ పెట్టి థర్డ్ క్లాస్ అని రాసుకున్న తర్వాత దానిలో ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి అని
ఒక లెసన్ అంటే లెసన్ రాయండి. లెసన్ అవసరం లేదు. థర్డ్ టు ఫోర్త్ అవసరం లేదు. ఒకవేళ దానిలో మెయిన్ పాయింట్స్ ఏమో ఒక బుక్ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోండి. పెద్ద లాంగ్ ఒక 300 పేజెస్ అట్లా ఉన్నది, 200 అట్లా ఉన్నది బుక్ చేయండి. ఓకే, నోట్ బుక్ చేసి థర్డ్ క్లాస్ సంబంధించినవి మెయిన్ పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో మన శంకు ఏ ఆకారంలో అవి చిన్న చిన్నవి ఉంటాయి, క్యాలెండర్ లెక్కలు అవి అవి ఉంటాయి కదా, అవి మెయిన్ పాయింట్స్ ఏది మీకు అర్థమైన పాయింట్స్ రాసుకున్న తర్వాత నిదానంగా మన 6th 7th ఒకవేళ లెసన్ పేరు రాసి దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఒక లెక్కలు ఇట్లా మీకు మళ్ళీ ఇవంతా మీరు అయిపోయిన తర్వాత ఒకసారి నోట్బుక్ తిరగేసిండ్రు అనుకో మీకు ఏమవుతుందంటే అప్పుడు మొత్తం థర్డ్ నుంచి ఓహో థర్డ్లో ఇవి ఉన్నాయి, 4th క్లాస్లో ఇవి ఉన్నాయి దీనికి సంబంధించింది, వీళ్ళు ఇంకో టాపిక్స్ మనకు 6th క్లాస్లో వచ్చినాయి అని మీకు ఒక అవగాహనకు వస్తుంది అనమాట. ఒకసారి 1 గంట సేపు ఆ నోట్బుక్ మీరు తిరగేసిండ్రు అనుకో మీకు కాన్సెప్ట్ అనేది అవగాహన అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తిప్పేస్తాను. నేను అదే చేసినాను. ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఈ పబ్లికేషన్ అయితే తీసుకున్నా సార్ది. పోయినసారి డిఎస్సి ముందరైతే తీసుకున్నా. దీనిలో ఏమన్నా ఇవి అర్థమైనాక మనకు ట్రిక్స్ తోటి ఏమైనా చేయగలుగుతామా, ఒక ప్రాబ్లంకి సంబంధించింది మనం అర్థమైందంటే దాని ట్రిక్స్ ఎట్లా చేయొచ్చు అని మనం చేయాలి. కానీ ఒక ప్రాబ్లంకి డైరెక్ట్ ట్రిక్స్ అంటే మనకు గుర్తురాదు. అవగాహన వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి మెయిన్ ఫస్ట్ అది. నెక్స్ట్ నేనైతే ఈ నోట్బుక్స్ని అయితే నేను ఇట్లా రాసుకున్న దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. ఒక్కో బుక్ మీద ఒక డైరెక్ట్ థర్డ్ నుంచి అన్నీ ఇట్లా పాయింట్స్ రాసుకున్నాయి. ఏ సబ్జెక్ట్లో ఏ క్లాస్లో ఏది ఉంది ఏవి ఉన్నాయి అని టూక్యూగా రాసుకొని నేనైతే ప్రిపేర్ అవుతున్నా. నేను రివిజన్లో అయితే చేస్తున్నా. దీనికి సంబంధించిన మ్యాథ్స్ అయితే ఏమైనా చిన్న ఒకవేళ ఇప్పుడు ఈ మెటీరియల్లో ఉన్న ఏదైనా ట్రిక్స్ ఉన్నాయి కూడా నేను దీనిలోనే అప్లై చేసుకుంటాను అనమాట. ఒకవేళ అవి 2 మిక్స్డ్ చేసి చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. ఇదే అండి నా బుక్ లిస్ట్ అయితే మ్యాథ్స్కి సంబంధించింది. మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. కానీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. 3rd to 10th వరకు కంపల్సరీ మనకి డిఎస్సిలో చదవాల్సింది. 9th 10th లింక్ టాపిక్స్. మ్యాథ్స్ కంపల్సరీ రాదు లేదనకుండా మీరు థర్డ్ నుంచి చేస్తే రాని వాళ్ళకు కూడా ఈజీ అవుతుందని నా పర్పస్. అంతే నేను చెప్పేది ఇదే అని. థ్యాంక్ యూ వెరీ మచ్.